ఏదైనా ఒక భక్తుడు విరాళంగా ఇచ్చేది తను చాలా నిష్ఠ నిబద్ధతతో ఉండి చేస్తా ఉంటారు. కానీ దాన్ని వీళ్ళు ఇలాగా దొంగతనం చేయటం, లేదా దాన్ని సమర్థించుకోవటం, దాన్ని మన సెటిల్మెంట్లకు వెళ్ళటం, ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక మీద గాని దేని మీద కూడా గౌరవం లేదు ముందు. అంటే అదొక దొంగతనం డబ్బు దాని కింద చూస్తున్నారు తప్పితే ఒక భక్తుల యొక్క మనోభావం కింద చూడలేదు. స్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలో స్వామివారికి అర్పించిన ఏదైతే ఉన్నాయో అవి దొంగతనం జరగడం అనేది చాలా పెద్ద విషయం, చాలా చాలా పెద్ద విషయం. దాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న దొంగతనంగా తీసుకుంటే అసలు అతని మైండ్ సెట్ ఎలా ఉంది, అతని ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఈయన ఏదైనా సరే ఇలాగే ఆలోచిస్తాడు. చాలా సింపుల్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే 1,00,000 కోట్లు తిన్నవాడికి ఇది అసలు డబ్బు కింద లెక్క వస్తుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా సరే, ఎంత ఏదో పని చేసినా అసలు మేము ఏమీ కాదు, మేము చాలా శుద్ధవంతులు, మేము శుద్ధపోసలు లాంటి వాళ్ళం, మాకు అసలు ఏవి సంబంధం లేదు, ఈ కూటమి ప్రభుత్వమే మా మీద నిందలేస్తుందని చెప్తారు తప్పితే ఎక్కడ కూడా మేము అది చేసాం. మాకు ఒక పాపభీతి, స్వామివారి సన్నిధిలో జరిగే ఏదైనా సరే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఒక ఫీలింగ్ పాపభీతి అనేది ఉంటది. ఆ పాపభీతి కూడా లేకుండా బతుకుతున్నారు అంటే ఆ స్వామివారే చూసుకుంటారు.